అందరికీ శనార్థులు జోర్దార్ ముచ్చట్లకు స్వాగతం. ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. ఎల్లో మీకు గమ్మత్తైన ముచ్చట పట్టుకొచ్చిన గదేందో చూడుర్రి. మన కవితక్క జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తుందో ఏమో. ఇంకెక్కడత్తది? అచ్చులు లేదు ఏం లేదు. మొన్నటిదాకా అంతో ఇంతో అత్తదని ఆశుండే. ఇప్పుడు గది కూడా లేకుండా అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ సీట్లత్తే మన కేటీఆర్ సారు, హరీష్ రావు సారు బయటికి తీసుకురావచ్చని మత్తుగా ఆలోచనలు చేసి ఢిల్లీకి కూడా పోయొచ్చిర్రు. కానీ ఏం ఫాయిదా లేకుండా అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ సీటు ఒక్కటి కూడా రాలే. అసలు ముచ్చటేందంటే ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్లా కవితనే కీలక సూత్రధారని ఆరోపించిన సిబిఐ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, లిక్కర్ పాలసీ రూపకల్పనకు సౌత్ గ్రూప్ నుంచి పైసలు జమ చేసుడు, ఇగో గిసొంటి పనులు చేసిందని తెలిపిరు. గిట్లా అన్ని కవిత కనుసన్నుల్లోనే జరిగినాయని, గీ కేసులు ఇప్పటికే మస్తు సార్ల కవిత బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేస్తే సాక్షులు ఉన్నోళ్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశాలున్నాయని ఈడీఓళ్ళు, సిబిఐ వాళ్ళు చెప్పుడుతోటి న్యాయస్థానం కవిత పిటిషన్లను కొట్టేసి ఆమె కస్టడీని ఇంకా పొడిగించుకుంటచ్చుడు. ఇగో గట్లనే అవుతుంది సానొద్దుల సంధి. ఇక రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టులా ఇలా లిక్కర్ స్కామ్ కేసు విచారణ జరిగిందిలా. ఇలా లిక్కర్ స్కామ్ కేసులా సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ మీద న్యాయమూర్తులు విచారణ ఎత్తురు. ఇలా కవితతోటి పాటుకు వేరే నిందితులను కూడా వర్చువల్ గా కోర్టుకు తిహార్ జైలు నుంచి అధికారులు తీసుకుపోయినరు. ఈ కేసును జడ్జి కావేరి బవేజా విచారణ జరుపుతారట. సిబిఐ కేసులా A17 గా కవితున్నది. సిబిఐ ఛార్జ్ షీట్ ను స్క్రూటీని చూసేందుకు కొద్దిగా టైం కావాలని కవిత తరపున న్యాయవాది కోరిండు. దానికి ఇప్పటికే మస్తు టైం ఇచ్చినామని జడ్జి కావేరి బవేజా అన్నాడు. ఇక దీంతోని కేసు మళ్ళా విచారణ ఆగస్టు 9కి వాయిదా చేసిర్రు. వీళ్ళు టైం అడుగుడు, వాళ్ళు వాయిదా చేసుడు. ఇగో గవ్వే నడుతున్నాయి సానొద్దుల సంధి. ఏమైతుందో ఏమో ఇక చూడాలి.